హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉండే ఇన్విజిబుల్ చైన్ ఎలా చేసుకోవాలా మేకింగ్ అనేది చూపిస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే కనుక ఈ ఇన్విజిబులేషన్ ఇది గేర్ వైర్ అంటారనమాట. ఈ గేర్ వైరు ఒక బండల్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి లాకింగ్ బీడ్స్ అంటారు. చాలా స్మాల్ సైజ్ ఉంటాయి అన్నమాట లాక్ బీడ్స్. ఇవి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. కనపడుతున్నాయా లేదా మీకు? సో చాలా స్మాల్ సైజ్ ఉంటాయండి. సో ఇవి ఒక ప్యాకెట్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇవి పెండెంట్ అనమాట. ఇవి వైట్ స్టోన్స్, ఫుల్ డబల్ లైన్ వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. మిడిల్లో వచ్చేసి బిగ్ సైజ్ స్టోన్ ఇచ్చాడు. సో ఇవి ఒక 5 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హుక్ అండ్ రింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి గోల్డ్ బీడ్స్, మనకి సైడ్స్కి వేసుకోవడానికి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు లాక్ బీడ్స్ కంటే కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి. సో ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాత్రం కంపల్సరీగా మన దగ్గర ఉండాల్సిన టూల్ అనమాట. ఇదైతే కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ప్రెస్ చేసుకోవడానికి. సో ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. సో ఇదైతే గేర్ వైర్ కదా. ఈ గేర్ వైర్ని మనము కట్ చేసుకోవాలన్నమాట. మనకి నెక్కి పెట్టుకొని, మనకి నెక్కి లెంత్ చూసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మనకి 16 ఇంచెస్ అయితే సరిపోతుందన్నమాట. ఇలాగా కటరు అండ్ నో స్ప్రేయర్ అయితే కంపల్సరీ మనకి టూల్స్ అయితే కావాలండి. సో ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 16 ఇంచుకి నేను కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కనుక ఈ టూల్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట నోస్ ప్లేయర్ మన దగ్గర, ఎందుకంటే ఇది ప్రెస్ చేయడానికి. సో ఇప్పుడైతే మనకి ఈ 2 ఎడ్జెస్ పట్టుకొని మనకి సెంటర్లో మనకి ఈ పెండెంట్ అనేది రావాలన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మనము ఈ బీడ్స్ ఉంది కదా, గోల్డ్ బీడ్స్, ఇది వేసేసుకుందాము. చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోను, మీషోలోను, ఎక్కడ చూసినా ఇవి. అంటే ఇప్పుడు మనం ఇవి అయితే కన్నా మనకి క్వాలిటీ మనకి నచ్చినట్టుగా మనము మంచి క్వాలిటీలు తెచ్చుకొని చేసుకుంటాము. మీషోలో అయితే కొంచెం క్వాలిటీ తక్కువనే ఉంటుంది. సో అందుకని నేను ఈరోజు చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా సెంటర్లో వచ్చేస్తుంది. ఇలా సెంటర్లో రావాలన్నమాట. తర్వాత మనం ఈ లాక్ బీడ్స్ అంటారు దీన్ని. చిన్నగా ఉన్నాయి చూడండి, ఈ లాక్ బీడ్స్ అంటారు. అటువైపు ఇటువైపు ఒకటి లాక్ బీడ్స్ అనేది వేసేయాలి. ఇక్కడ ఒకటి వేసాము, అలాగే ఇటువైపు కూడా ఒకటి వేయాలన్నమాట. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనకి పెండెంట్స్ ఒక్కటే కనపడుతూ ఉంటాయన్నమాట. ఇదైతే వైర్ ఇన్విజిబుల్ అంటే కనపడదు. సో చాలా అందంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ 2 ఎడ్జెస్ని పట్టేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి సెంటర్లోనే రావాలి పెండెంట్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇలా సెంటర్లో రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ పట్టేసుకొని టైట్గా ఈ నోస్ ప్లేయర్ ఉంది కదా, ఈ నోస్ ప్లేయర్ని కొంచెం ఈ బీడ్స్కి మధ్యలో పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేయండి. లాక్ బీడ్ ఉంది కదా, లాక్ బీడ్ని ప్రెస్ చేయాలన్నమాట. సో చూస్తున్నారా ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనమాట, మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు. ఇది చూస్తున్నారు కదా, టైట్ అయిపోయింది, రావట్లేదు. సో ఇప్పుడు కూడా దీన్ని ఇలా ప్రెస్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇది టైట్ అయిపోయింది, కదలదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనము 1.5 ఇంచెస్ వదిలేసి ఇక్కడ మనము ఇంకొక బీడ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ బీడ్ గోల్డ్ బీడ్ ఉంది కదా, ఈ బీడ్ మనం 5 వేసుకుందాం అనుకున్నాము. సో అందుకని ఒక 1.5 ఇంచు వదిలేసి మనం వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే లాక్ చేసుకుందాము, లాక్ బీడ్ వేసుకుందాం ఫస్ట్. ఇలా కొద్దిగా గ్యాప్ అనమాట. మనకి గ్యాప్ ఎంత కావాలో అంత చూసుకొని మీరు గ్యాప్ వదిలేసుకొని లాక్ అనేది చేసుకోండి బీడ్ని. ఇలా చేసుకున్నప్పుడు ఇది లాక్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనము ఈ గోల్డ్ బీడ్స్ ఉంది కదా, కొంచెం పెద్ద సైజు, దీన్ని వేసేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఈ ఒక పెండెంట్ తీసుకోండి. ఈ పెండెంట్ని ఇలా హోల్స్ ఉంటాయి కదా, హోల్స్లో నుంచి ఇలా తీసేసుకోండి. ఇప్పుడు మరి ఒక గోల్డ్ బీడ్, సేమ్ ఇదే విధంగా మరి ఒక లాక్. ఇప్పుడు ఫస్ట్ లాక్ చేసేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒకటే పట్టేసుకుంటే చాలండి, మనకి ఈడ ప్రెస్ అయిపోతుంది అనమాట. గ్యాప్ లేకోకుండా ఈ కదులుతూ ఉంటుంది కదా
గ్యాప్ కనపడకుండా మీరు ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇది బీడ్ ఉంది కదా, లాక్ బీడు, దీన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా అనమాట. ఇది ఇక్కడ లాక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవి రెండు అయిపోయాయి కదా. నెక్స్ట్ ఈడు ఎంత గ్యాప్ ఉందో అంతే గ్యాప్ వదిలేసి ఇక్కడ మనం చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కూడా వేసేసాను అనమాట. ఇంకా 2 వేసుకోవాలి. వేసుకున్నాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇలాగా 5 పెండెంట్స్ వేసేసాను అనమాట. చూడండి ఎంత బాగుంది అసలు. సూపర్ అంటే సూపర్గా ఉంది. వేసుకుంటే ఇంకా అద్దరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇవి రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్ని ఎడ్జెస్ ఉంటుంది కదా, ఈ ఎడ్జెస్లో మనం ఇలా ఫస్ట్ ఈ లాక్స్ ఉన్నాయి కదా, లాక్స్ వేసేసుకుందాము. ఈ లాక్ వేసేసుకుని తరువాత ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ని వేసేసుకోనండి. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం బెండ్ చేయాలి. బెండ్ చేసి ఈ బీడ్లో నుంచి, ఈ లాక్ బీడ్ ఉంది కదా, ఈ బీడ్లో నుంచి ఈ ఎడ్జ్ కూడా ఎక్కాలన్నమాట. ఇలాగా రెండుని ఇలా పైకి లాగాలి. ఇప్పుడు మనం ఉంది కదా, బీడ్ వేసాం కదా, ఆ బీడ్ని ఈ ఎడ్జ్ దాకా లాగాలన్నమాట. చూస్తున్నారా? ఒక్క నిమిషం చూపిస్తాను. ఇదిగో ఇలాగా, ఇలా టైట్ అయిపోవాలన్నమాట. ఇంకొంచెం లాగాలి. ఇలా టైట్ అయిపోయిన తర్వాత మనము ఈ నోస్ ప్లేయర్ ఉంది కదా, ఈ నోస్ ప్లేయర్తో ఇక్కడ మనము టైట్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రాని మనము కట్ చేసేసుకుందాం. ఈ కటర్ కూడా మనకి కంపల్సరీ ఉండాలండి. సో ఇప్పుడు ఇది కట్ చేసేసుకున్నాం. చూస్తున్నారా ఎంత ఈజీగా మనము హుక్ అనేది వేసేసామన్నమాట. సో ఇదే విధంగా ఇటువైపు కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక లాక్ వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చేస్తూ చేస్తూ మనకి వెరైటీస్ అనేది ఐడియాస్ వస్తాయి. అలాగే మనము కాన్ఫిడెంట్గా చేయగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్ తీసేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జ్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇది ఎటు మలిచినా అలా తిరుగుతుంది అనమాట. ఈ వైర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు చేసాం కదా, అదే విధంగా ఈ బీడ్లోకి ఎక్కించాలన్నమాట. ఈ రెండు ఎడ్జెస్ మనకి ఈ బీడ్లోనే ఎక్కించాలి. కొంచెం పైకి ప్రెస్ చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం ఈ ఎడ్జ్ ఉంది కదా, కొంచెం లాగితే కనుక మనకి పైకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ బీడ్ ఉంది కదా, లాక్ బీడ్ని కొంచెం జస్ట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ లాక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ ఎక్స్ట్రాని మనము కట్ చేసేసుకుందాం. చాలా సింపుల్ అండి. కొంచెం టైం స్పెండ్ చేసి నిదానంగా ఉంటే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మనకు తక్కువ ప్రైస్లోనే మనము ఈజీగా ఇన్విజిబుల్ చైన్ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోను, ఎక్కడ చూసినా యూట్యూబ్లోను. సో ఇలాగనమాట. వేసుకుంటే మాత్రం అద్దిరిపోతుంది. మన క్రియేటివిటీకి తగ్గినట్టుగా మనం బీడ్స్ వేసుకోవచ్చు, చిన్న పెండెంట్స్ వేసుకోవచ్చు, కొంచెం పెద్ద పెండెంట్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. చూడండి అసలు డైమండ్ లుక్ ఇస్తుంది అనమాట. అంత బాగుంది అసలు. వేసుకుని శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మనకి వేసుకున్నప్పుడు ఈ వైర్ ఉంది కదండి, ఈ వైర్ అనేది మనకి కనపడదనమాట. దానికి దీన్ని ఇన్విజిబుల్ చైన్ అంటాము. ఇది ఒక్కటే మనము వేసుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఇది చేశాను కదండి వీడియోలో. సో ఇదే మాదిరిగా ఇంకొక కలర్ చేశాను అనమాట. సో ఇది బ్లూ కలర్ అనమాట. సో చూస్తున్నారా, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడైతే నేను పర్ల్స్ యూజ్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ బీడ్స్ యూజ్ చేశాను. సో అదే డిఫరెన్స్ అనమాట. ఇది మొత్తం వైట్లో ఉంది, ఇది వచ్చేసి బ్లూ అండ్ వైట్లో ఉంది అనమాట. బాగుంది కదా ఇది కూడా. సో అందుకే చూపిద్దామని చెప్పేసి
ఇది కూడా మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.